పాకిస్తాన్పై ఆల్మోస్ట్ యుద్ధానికి సిద్ధం. పీఓకేని మళ్ళీ మనోళ్లే లాగేసుకుంటారు. గత 2-3 రోజులుగా ప్రతి భారతీయుడి ఆలోచన ఇదే. రేవంత్ రెడ్డి, ఓవైసీ, హరీష్ రావు ఇలా పార్టీలతో సంబంధమే లేదు. మతాల ప్రస్తావన అస్సలే లేదు. మీ వెనక మేమున్నాం మోదీజీ, మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛనివ్వండి, ఈసారి ఏదో ఒకటి తేల్చేద్దాం అంతే అనే స్ఫూర్తిని ప్రజల్లో రగిల్చారు అంతా. కానీ మోదీజీ మాత్రం శాంతి మార్గాన్ని ఎంచుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించుకున్నట్లుగా ఆయన చేసిన సుదీర్ఘ మంతనాల కారణంగా పాక్, భారత్ రెండు శాంతి ఒప్పందానికి వచ్చి కాల్పుల విరమణకు అంగీకరించాయట. అయితే పాకిస్తాన్ అధికారులే మన అధికారులకు ఫోన్ చేసి కాల్పులు ఆపాలని రిక్వెస్ట్ చేశారు కాబట్టి ప్రధాని మోదీ నిర్ణయం మేరకు తాము కూడా అంగీకరించామని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రకటించారు. బట్ ఇది మన దేశంలో చాలామందికి నచ్చలేదు. భిన్నమైన అభిప్రాయాలే ఎక్కువగా వస్తున్నాయి దీనిపై. భారత్ విశ్వగురు అని చెప్పే మోదీ మన దేశ భద్రతకు సంబంధించిన విషయాన్ని ఎందుకు మరొకరి మాటకి కట్టుబడేలా చేశారు అనేది ప్రధానమైన ప్రశ్న. ఇక్కడే ఇంకో దారుణమైన విషయం ఉంది. ముందంతా కాపాడండి అయ్యా మమ్మల్ని అన్నట్లు నక్క వినయాలు పాటించిన పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం అయిన 3 గంటలకే మళ్ళీ డ్రోన్ దాడులు చేయడంతో పాటు భారత్ మీద తమ దేశం యుద్ధంలో విజయం సాధించింది అని పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ సిగ్గు లేకుండా ప్రకటన చేసుకున్నారు. నలుగురు నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అనుకున్నాడేమో షరీఫ్ మన మంచితనాన్ని చేతకానితరంగా చిత్రీకరించారు. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఒకటి ఉంది. పాకిస్తాన్తో యుద్ధానికి దిగి వాళ్ళను ఓడించడం మనకి చాలా అంటే చాలా తేలిక. పాక్ అణ్వస్త్ర దేశం అయితే మా దగ్గర ఉన్న దీపావళి బాంబులు ఉన్నాయా, మా దగ్గర ఉన్నాయని గతంలోనే మోదీ బహిరంగ ప్రకటన చేశారు కూడా. కానీ ఇక్కడ ఆయన ఇంటెన్షన్ ఉగ్రవాదంపై ఉక్కుపాదం. అది మనం సాధించాం. ఆపరేషన్ సింధూర్తో సింగిల్ రౌండ్ వేసి 100కు పైగా ఉగ్రవాదుల ప్రాణాలను గాల్లో కలిపేశాం. బట్ ఈ పని లేని పాకిస్తాన్తో యుద్ధం పెట్టుకుంటే వాళ్ళకు పోయేదేం లేదు, అసలు పోవడానికి వాళ్ళ దగ్గరేం లేదు, నష్టం మనకే అని మోదీ ఆలోచించి ఉండొచ్చు. అపారమైన అనుభవం ఉన్న సిడిఎస్ అనిల్ చౌహాన్, అజిత్ దోవల్ లాంటి ఎన్ఎస్ఏ, జైశంకర్, రాజ్నాథ్ సింగ్ లాంటి కరేజియస్ లీడర్స్ ఉన్న మోదీ టీం ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటే మన ప్రజల డబ్బును పనిలేని పాకిస్తాన్ మీద వృధా చేయకూడదు అని కావచ్చు. యుద్ధం అంటూ వస్తే అది లాంగ్ రన్లో మన ప్రజలపై పడే తీవ్ర భారాన్ని గురించి ఆలోచించి కూడా వద్దనుకుని ఉండొచ్చు. ఇదంతా ఓకే, కానీ మోదీజీ మాత్రం ఓ పని చేయాల్సింది. అసలు ఈ కాల్పుల విరమణ ఒప్పందం క్రెడిట్ ఏదో ట్రంప్కి ఇవ్వకుండా పాకిస్తానే నేరుగా మీడియా ముందుకు వచ్చి కాల్పుల విరమణ ఒప్పందం ప్రతిపాదన చేసుంటే మనోళ్ళు అప్పుడు ఒప్పుకుని ఉంటే బాగుండేది. కానీ అమెరికా లాంటి దేశాన్ని మధ్యలో సాక్షిభూతంగా ఇరికించడం మాత్రం కాస్త పంటి కింద రాయిలాంటిదే అని చెబుతున్నారు అంతా. Thank you.